అందరికీ జయసేవలాల్ తెలంగాణ ప్రజలారా. డ్రామారావు మిస్టర్ బోడా ఇప్పటికైనా నువ్వు మాట మీద నిలబడాలి. తెలంగాణ ప్రజలారా, ఈ బోడా మాటలు ఒకసారి వినండి. 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నారు. పచ్చబద్దాలు చెప్తున్నారు జూబ్లీహిల్స్ లో. మూర్తి గారు, నేను టీవీ5 ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. నిజంగా 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయో కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదా కంటోన్మెంట్ లో 4,260 కోట్ల అభివృద్ధి జరిగిందని జీవో చూపిస్తే రాజకీయం నుంచి నేను తప్పుకుంటా అని చెప్పేసి మన డ్రామారావు అలియాస్ బోడా అన్నది తెలంగాణ ప్రజలందరూ విన్నారు. మరి డ్రామారావు గారు ఎప్పుడు రాజీనామా చేస్తా ఉన్నారు? 4,260 కోట్లతోటి ఇగో ఇది సాక్ష్యము, ఇగో జీవో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ అన్న సర్కారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు 4,260 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసినట్టు జీవో ఉంది. నువ్వు జూబ్లీహిల్స్ లో గెలవడానికి, నీ పార్టీ గెలవడానికి, కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా రేవంత్ అన్న సర్కారు మీద బురద జల్లడానికి శత విధాలుగా ప్రయత్నించకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు మీరే 10 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పటి కూడా ఆ వాడలు మురికి వాడల లెక్కనే ఉన్నాయి. మరి ఎక్కడ అభివృద్ధి చేసారు? మీరు దొంగ మాటలు మాట్లాడుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా రేవంత్ అన్న సర్కారు మీద బురద జల్లడం ఎంతవరకు కరెక్ట్? మిస్టర్ బోడా, ఎప్పుడు తట్టబుట్ట చదువుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటానో అది నువ్వు తెలంగాణ ప్రజలకు ఎప్పుడు చెప్తున్నావో చెప్పు. జయసేవరాలు.